హాయ్ అండి, చూసారా ఆనియన్ కట్టర్ ఎంత ఈజీగా అయిపోతుందో తెలుసా ఈ కట్టర్తో. మీ ఇంట్లో ఈ ఆనియన్ కట్టర్ ఉంటే కామెంట్ చేయండి. ముందుగా ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసుకొని మనం ఈ ఆనియన్ కట్టర్లో వేసుకోవాలండి. అన్నీ ఒకసారిగా వేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకోండి. చక్కగా చిన్న చిన్న పీసెస్గా అవుతుంది, చక్కగా బాగా యూజ్ అవుతుందండి. మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కష్టపడతాం కదా, అలా కష్టపడకుండా ఈజీగా అయిపోతుంది. చూడండి చిన్న చిన్న పీసెస్ ఎంత ఈజీగా అయిపోతుందో. ఈ ఆనియన్ కట్టర్ మీ ఇంట్లో ఉంటే కనుక కామెంట్ చేయండి. చూసారా ఎంత చిన్నగా అయినాయో. మన కర్రీ కూడా తొందరగా ఉడికిపోతుందండి ఇలా అయితే. ఆయిల్ వేడి చేసుకొని చక్కగా మనం కట్ చేసిన ఆనియన్స్ అన్నీ ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతాయండి, చిన్న చిన్న పీసెస్ కదా. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి, బాగా ఫ్రై అవుతాయి. చూసారా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ధనియా జీరా పేస్ట్ కూడా అన్నీ కలిపి మిక్స్ చేశాను నేను. వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చి చాలా బాగా ఫ్రై అయింది. దాంట్లో ఇప్పుడు కారం, సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా నీట్గా కడిగించుకున్నటువంటి కీమా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కీమా చూసారా, ఇదిగో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంతా కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి. స్లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చూసారా, చక్కగా ఇలా కలుపుకొని కొంచెం సేపు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూసారా, ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం కొంతసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ అలా స్లోగానే సిమ్లో ఉడికించుకోవాలి. ఇదిగో చూసారా, చక్కగా ఫ్రై అయింది. ఆయిల్ చక్కగా పైకి వస్తుంది. ఇలా కనుక మనం ఫ్రై చేసుకుని వండుకుంటే పచ్చివాసన పోయి బాగా ఉడుకుతుందండి. లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, పిల్లలు అది తినరు. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మటన్ కీమా కదండి, కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. చక్కగా మూత పెట్టుకుని ఉడికించుకొని దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా